చేసి చూపించాలి. ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయాలి. సో ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తే 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎలా వస్తుంది? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా రిపీటెడ్గా ఏమవ్వాలి? ఇక్కడ మల్టిప్లై అవుతూ రావాలి. ఫైనల్ వాల్యూ ఎంతో చూపించాలి. అయితే ఈ ఫ్యాక్టోరియల్లో ఇక్కడ రిపీటెడ్ టాస్క్ ఏం జరుగుతుంది? మల్టిప్లికేషన్ రిపీటెడ్గా జరుగుతుంది. ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇచ్చిన నంబర్ నుంచి ఎక్కడి వరకు చేయాలి? 1 వరకు మల్టిప్లై చేయాలి. అవునా? సో ఇంతకుముందు మీరు ఆల్రెడీ 1 to 10 నెంబర్స్ అలా సమ్ చేశారు కదా, సేమ్ అదే ఇక్కడ మల్టిప్లై చేసుకుంటూ రావాలి. కాకపోతే డిక్రీజ్ అవుతూ రావాలి, నంబర్ నుంచి 1 వరకు రావాలి. అలాగే సమ్ చేసేటప్పుడు అయితే ఇనిషియల్గా 0 పెట్టొచ్చు, కానీ మల్టిప్లై చేసేటప్పుడు ఎంత స్టోర్ చేయాలి? 1 స్టోర్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకున్నాం, మల్టిప్లై చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం కదా, దాన్ని ఎఫ్సి అనే వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో 1 స్టోర్ చేసాం. సో కండిషన్ ఏంటి? వైల్ ఆ నెంబర్ ఎక్కడి వరకు జరగాలి? 1 వచ్చే వరకు చేయాలి. అవునా? సో రిపీటెడ్గా ఏమవ్వాలి? మల్టిప్లై అవుతూ అందులో స్టోర్ అవ్వాలి కదా. సో ఎఫ్సి స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఆ ఎన్ వాల్యూ మల్టిప్లై అవుతూ ఉంది రిపీటెడ్గా. తర్వాత ఎన్ వాల్యూ ఏమవ్వాలి? డిక్రీజ్ అవుతూ రావాలి. ఎఫ్సిలో 1 ఉంది, ఆ 1కి 5 వాల్యూ మల్టిప్లై అయ్యి తర్వాత 4 అవ్వాలి. సో ఆల్రెడీ ఎఫ్సిలో 5 ఉంటుంది, 5కి ఇంటూ 4 జరగాలి. సో అలా రిపీటెడ్గా మల్టిప్లై అవుతూ వస్తుంది. ఫైనల్గా ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఎఫ్సిలో ఏదైతే ఉందో అదే ఫ్యాక్టోరియల్ వాల్యూ. సమ్ కూడా అంతే కదా, దాంట్లోనే నెక్స్ట్ వచ్చే వాల్యూని యాడ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అలా దీనికి కూడా ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్న వాల్యూకి నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై అవుతూ రావాలి. అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ వాల్యూ ఒకసారి ట్రేస్ చేద్దాం. 5 ఇచ్చాను అనుకోండి, ఎఫ్సిలో ఇనిషియల్గా 1 ఉంది, 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ. ఇప్పుడు ఎఫ్సిలో వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఇంటూ 5 జరిగి మళ్ళీ అందులోనే స్టోర్ అవుతుంది కాబట్టి 5. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ వాల్యూ ఏమైంది? 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 5 ఇంటూ 4 20. నెక్స్ట్ ఎన్ వాల్యూ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎఫ్సిలో ఏమో 20 ఉంది, 20 ఇంటూ 3 అంటే 60. నెక్స్ట్ ఎన్ వాల్యూ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ. 60 ఇంటూ 2 అంటే 120. నెక్స్ట్ ఎన్ వాల్యూ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ. 120 ఇంటూ 1 అంటే 120 అయింది. మళ్ళీ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్. అప్పుడు లూప్ బయట ఉన్న స్టేట్మెంట్ జరుగుతుంది. అదే మీరు ఈ ప్రింట్ స్టేట్మెంట్ కూడా లోపల రాశారనుకోండి, ఏమవుతుంది? ఎఫ్సి వాల్యూ ప్రతిసారి ప్రింట్ అయిపోతూ వస్తుంది. అవునా? లూప్ అంతా అయ్యాకే కదా మీకు 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంతో తెలిసింది, అందుకే బయట రాసుకోవాలి. అంటే ఇనీషియల్గా ఎఫ్సిలో 5 ఉంటుంది, దాన్ని మళ్ళీ 20 అవుతుంది, నెక్స్ట్ 60 అవుతుంది, అన్నీ వచ్చేస్తాయి అవుట్పుట్స్. ఇప్పుడు నాకు ఇదే ప్రోగ్రామ్. సో ఇన్పుట్ నేను 5 ఇస్తే సో నాకు అవుట్పుట్ ఏం రావాలంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇచ్చిన నంబర్ ఈజ్ ఈక్వల్ టు దాని ఫ్యాక్టోరియల్ వాల్యూ చూపించాలి. సో అప్పుడు ఏం చేంజ్ చేయాలి? ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాయాలి? రొటేషన్స్లో సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ వాల్యూ ఇక్కడ రావాలి. తర్వాత పోనీ %d అలా అయినా రాయొచ్చు. ఫ్యాక్టోరియల్ ఆఫ్ %d ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ %d ప్లేస్లో ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి?
n. నెక్స్ట్ పర్సెంటైల్ d ప్లేస్లో fc. ఎందుకు అలా వచ్చింది? 5 రావాలి కదా యాక్చువల్గా, 0 ఎందుకు వచ్చింది? సో ట్రేస్ చేసాం కదా చూడండి, లాస్ట్కి n వాల్యూ ఎంత ఉంది? సో లూప్ అంతా జరిగేసరికి n వాల్యూ 0 అయిపోయింది. మరి ఎలా చేయాలి ఇప్పుడు దీన్ని? ఎక్కడ? సో దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందే టెంపరీగా ఇంకో వేరియబుల్లో పెట్టుకోవాలి. సో ఆ లూప్ జరగక ముందే నెంబర్ని ఏం చేస్తున్నాను? టెంపరీగా ఇంకో వేరియబుల్లో పెడుతున్నాను. ఇక్కడ n అనే బదులు ఏం ప్రింట్ చేసుకుంటాం? tn. మళ్ళీ రీయూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అక్కడికి వాల్యూ మారిపోతుంది కాబట్టి సో మీరు ముందే ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో మీరు లూప్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్స్ ఇవే. సో లూప్ అంతా జరిగేసరికి ఆ నెంబర్ మారిపోతుంది అనుకుంటే ఏం చేయాలి? ముందే టెంపరీగా వేరే వేరియబుల్లో పెట్టుకుని తర్వాత ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ వేలో ప్రింట్ చేయాలి అవుట్పుట్. సో 5 అలా మొత్తం డిస్ప్లే చేయాలి. అవుట్పుట్లో ఆ నెంబర్స్ కూడా ప్రింట్ అవ్వాలి. సో ఎలా చేయొచ్చు? ఆ నెంబర్స్ రావాలి, మధ్యలో ఇంటూ మార్క్స్ లాగా రావాలి. లూప్లో ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, ప్రింట్ ఏంటది? n. కొటేషన్స్లో x ఇస్తారా? మరి పక్క పక్కన రావుగా. సో n = చెప్పాను కదా, సపరేటర్ ఏదన్నా ఇవ్వచ్చు అని. ఆ ప్లేస్లోనే x మార్క్ పెట్టేయచ్చుగా. సో ఫస్ట్ నెంబర్ 5 అయినప్పుడు 5 పక్కన x మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ 4 పక్కనే రావాలి కదా, మళ్ళీ పక్కనే వస్తుంది. ఆ x మార్క్స్తో సపరేట్ అవుతున్నాయి. మళ్ళీ మనకి వీటితో యూజ్ ఏం లేదు కదా. ఫైనల్గా అవుట్పుట్ ఏం చూపించాలి అంటే 5 4 3 2 1 అని వచ్చిన తర్వాత ఫ్యాక్టోరియల్ వాల్యూ లూప్ అంతా జరిగాకే కదా వస్తుంది. సో దాన్ని ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్ కొటేషన్లో = అనేది ఒకసారి రావాలి. = వచ్చిన తర్వాత ఎఫ్సిలో ఉన్న వాల్యూ రావాలి. సో కాకపోతే మీకు అక్కడ ఏమవుతుందంటే లాస్ట్ దానికి కూడా వచ్చేస్తుంది x మార్క్. దాన్ని ఏమన్నా రెక్టిఫై చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఎట్లా? ఇక్కడ 1తో మల్టిప్లై అయినా అవ్వకపోయినా పర్లేదు కదా. ప్రాబ్లం ఏమన్నా ఉందా? 120 × 1 అంటే మళ్ళీ అదే ఉంటుంది కదా. సో దాన్ని రెడ్యూస్ చేసేసి డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లోనే 1 రాసేయండి. అప్పుడు దాని పక్కన x మార్క్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఓకేనా? అంటే ఎండింగ్ దానికి కూడా జరుగుతుంది కాబట్టే కదా x మార్క్ కూడా వస్తుంది. సో దీనికి లూపే రన్ చేయలేదు. ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసేమన్నాం కాబట్టి ఈ రెండు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసినాయి. ఇక్కడేమో ఎఫ్సీలో ఉన్న వాల్యూ వచ్చింది. సో ఒకసారి ట్రేస్ చేద్దాం కావాలని చూడండి. ఎఫ్సీలో 1, ఇంకా మనకి టెంపరీ వేరియబుల్ ఏమీ అవసరం లేదు కదా. 5 > 1 కండిషన్ ట్రూ. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? 5 పక్కన x మార్క్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్సీలో ఎంత స్టోర్ అయింది? 1 ఉంది కదా. 1 × 5 5. నెక్స్ట్ n వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 4 > 1. సో ఇక్కడ ఏమైంది? 4 కూడా ప్రింట్ అయ్యి 4 కూడా x మార్క్ పక్కన ప్రింట్ అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్సీ వాల్యూ ఏమైంది? 5 × 4 అంటే 20. నెక్స్ట్ n వాల్యూ 3. సో 3 > 1 కాబట్టి ఏమైంది? ఇక్కడ కూడా 3x. మళ్ళీ 20 × 3 అంటే
60. నెక్స్ట్ n వాల్యూ 2 గ్రేటర్ దాన్ 1, సో 2x. మళ్ళీ నెక్స్ట్ 160 into 2 అంటే 120 అయిపోయింది. నెక్స్ట్ n వాల్యూ 1, మనం = పెట్టలేదు కాబట్టి నెక్స్ట్ టైం జరగలేదు. తర్వాత 1 దీని పక్కన ఏమొస్తుంది 1 అని చెప్పేసి ఎఫ్సీలో ఫైనల్గా ఎంత ఉందో అది ప్రింట్ అయిపోయింది. అదే మీరు 1కి కూడా రాసినప్పుడు 1కి కూడా x మార్క్ వచ్చి వచ్చింది. అయితే ఇక్కడ మీ ప్రింట్ స్టేట్మెంట్ పైనే ఉండాలా ఫస్టే ఉండాలా అది కూడా చూసుకోండి. లూప్స్లో కూడా ఎప్పుడు జరిగేది లైన్ బై లైనే కదా, ఏదైనా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ మీరు ఈ 2 లైన్స్ ఆపోజిట్ రాసినా పర్లా, కానీ ఈ n వాల్యూ మారిపోయిన తర్వాత ప్రింట్ చేయకూడదు కదా, ఎందుకంటే ఫస్టే 4 అయిపోద్ది నెంబర్, అవునా, ఫస్టే డిక్రీజ్ అయిపోతుంది కదా, అందుకని దాని టాప్లో ఉండొచ్చు. అయితే ఫ్యాక్టోరియల్కి మల్టిప్లై అయినా అవ్వకపోయినా మనకు ప్రాబ్లం లేదు కాబట్టి ఈ 2 లైన్స్ ఆపోజిట్లో రాసినా మనకి ఏ ప్రాబ్లము ఉండదు. ఈ 2 ఎలా రాసినా పర్లేదు, ముందు జరిగినా తర్వాత జరిగినా మనకు అవుట్పుట్ వస్తుంది, కానీ డిక్రీజ్ చేసిన తర్వాత మాత్రం ప్రింట్ చేయకూడదు, ఎందుకంటే అప్పుడు 5 రాదు కాబట్టి. సో ఆ స్టేట్మెంట్స్ చూసుకోండి మీరు ఎలా రాస్తున్నారని. ఇప్పుడు ఫ్యాక్టోరియలే చేయాలి, కాకపోతే లూప్ ఎక్కడి నుంచి జరగాలి అంటే 1 నుంచి రిపీట్ అవ్వాలి. సో ఇన్పుట్ 5 ఇస్తే ఒక అవుట్పుట్ వచ్చేసరికి ఇంతకు ముందులానే రావాలి. సో ఎలా అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇచ్చిన నెంబర్ దాని ఫ్యాక్టోరియల్ వాల్యూ రావాలి, కానీ లూప్ ఎలా జరగాలి, ఇచ్చిన నెంబర్ నుంచి కాదు 1 నుంచి ఇచ్చిన నెంబర్ వరకు జరగాలి. సో ఇప్పుడు చేయొచ్చా, అవునా? సో ఇప్పుడు ఎలా రాయాలి, సో ఫస్ట్ యూజర్ని ఇన్పుట్ అడిగి తీసుకుందాం. 1 నుంచి అంటే 1 నుంచి ఎక్కడి వరకు మల్టిప్లై అవ్వాలి, ఇచ్చిన నెంబర్ వరకే కదా మల్టిప్లై అవ్వాల్సింది. సో ఎలా చేస్తాం, ఇంక్రీజ్ చేయాలి. ఓకే, 1 to n, 1 to n డైరెక్ట్గా ఇక్కడ రాసేనా లూప్ దగ్గర. (1>5 కండిషన్ ట్రూ. తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే అది ఏదైనా వేరియబుల్లో ఉంటేనే కదా చేయగలం, దాన్ని n వరకు అయ్యే వరకు చేయాలి. సో ఏం రాద్దాం, ఒక వేరియబుల్ తీసుకుని i అనే ఒక వేరియబుల్ దాన్ని 1తో అసైన్ చేద్దాం. అలాగే రిపీటెడ్గా మల్టిప్లై చేయాలన్నా ఫ్యాక్టోరియల్ ఎఫ్సి వేరియబుల్లో 1 ఉండాలి మళ్ళీ. సో ఇక్కడ ఎక్కడి వరకు జరగాలి, i<n. సో ఇక్కడ ఏ వాల్యూ మల్టిప్లై అవుతుంది, ఇప్పుడు i వాల్యూనా n వాల్యూ మల్టిప్లై చేయాలా, i వాల్యూ మల్టిప్లై చేయాలి, తర్వాత i వాల్యూ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. అలా i వాల్యూ n అయ్యే వరకు జరగాలి. సో మళ్ళీ ఫైనల్ ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు మీకు n వాల్యూ ఏమైనా మారుతుందా, n వాల్యూ మారదు కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం ఏం లేదు. దాన్ని మళ్ళీ టెంపరీగా వేరియబుల్ తీసుకోవాలా, అవసరం ఏం లేదు, జస్ట్ n వాల్యూ అలాగే fc వాల్యూ. సో కావాలంటే ట్రేస్ చేసుకోండి, మీకు i వాల్యూనే 5 అయిపోద్ది, 6 అయ్యాక ఫెయిల్ అవుతుంది. 5 ఇస్తే 6 అయ్యాక ఫెయిల్ అవుతుంది తప్ప n వాల్యూ యాజ్ ఈజ్ అలానే ఉండిపోయింది, ఎక్కడ చేంజ్ అవ్వలేదు. మనం ఇందాకంటే n వాల్యూని డిక్రీజ్ చేస్తూ 1 వరకు చేస్తాం కాబట్టి n వాల్యూ 0 అయిపోయింది లాస్ట్కి, కానీ ఇక్కడ i వాల్యూ చేంజ్ అవుతుంది తప్ప n వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి డైరెక్ట్గా రాసేసాం. అయితే ఆ ప్రోగ్రాంలో చేసినా మీకు ఏమవ్వాలి, 3 వేరియబుల్స్ కావాలి, n వాల్యూ, ఎఫ్సి వాల్యూ, టెంపరీగా స్టోర్ చేయడానికి t వాల్యూ కావాలి. ఇక్కడ i వాల్యూ స్టోర్ చేయడానికి 1 అంటే
అది రిపీటెడ్గా ఇంక్రీజ్ చేస్తూ రావాలి కాబట్టి ఐ అనే వేరియబుల్ కావాలి. అక్కడైనా 3 వేరియబుల్స్ కావాలి, ఇక్కడైనా 3 వేరియబుల్స్ కావాలి. సో కాకపోతే ఇట్లాంటప్పుడు కూడా టెంపరీ వేరియబుల్ తీసుకుంటే ఇంకో వేరియబుల్ ఎక్స్ట్రా పెరుగుతుంది తప్ప యూజ్ ఏం లేదు అని. సో ఒకవేళ ఎలా చేయమంటే టెంపరీ వేరియబుల్ అవసరమే ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అన్ని కంప్యూటర్ కోర్సెస్ కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.